శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 4 మధ్యలో వార ఫలాలు పరిశీలించినప్పుడు ముఖ్యంగా ఈ వారం అంతా కుజుడు ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థితిలో ఉండడం జరిగింది. చతుర్థ స్థానంలో కుజుడు మీరు చిరకాలంగా ఎదురు చూస్తున్నటువంటి స్థిరాస్తి మీ చేతికి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే విద్యార్థులు కానీ గృహస్థులు కానీ వారి యొక్క గృహంలో అంతా శుభ్రంగా క్లీన్ చేసుకొని మళ్ళీ తిరిగి మీ యొక్క గృహాన్ని రిపేర్ చేయించుకొని కొత్తగా తయారు చేయించుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి కొంతమందికి కొత్త గృహంలోకి గృహప్రవేశం చేయడం కానీ అద్దెంట్లోకి మారడం కానీ జరిగే అవకాశం ఉన్నది. అలాగే ముఖ్యంగా ఈ కుజుడు 10-11 స్థానాలని వీక్షించడం వల్ల చాలా కాలంగా వృత్తిలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. వృత్తి ద్వారా మీరు కోల్పోయిన ఆదాయం కానీ మీకు ఏమైనా జీతం గట్ట పెరగవలసి ఉన్నా ఈ సమయంలో వృత్తి ద్వారా ఆదాయం ఏర్పడుతుంది. అలాగే కొంతమందికి మీరు కోరుకున్న ఉద్యోగం లాంటిది రావడం, తద్వారా మీ అవసరాలకి తగిన ఆదాయం చేకూరడం జరుగుతూ ఉంటుంది. అంటే అది మీ వ్యక్తిగత ప్రయత్నం వల్ల కానీ స్థిరాస్తుల ద్వారా కానీ ఉద్యోగం ద్వారా కానీ కొంత ధనం ఈ వారంలో మీ చేతికి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు తృతీయ స్థానంలో ఏర్పడినటువంటి రవి బుధుల కలయిక మీ జాతకంలో మీ వ్యక్తిగత టాలెంట్ పెరగడం వల్ల, మీలో ఉన్నటువంటి జ్ఞాపక శక్తి నైపుణ్యం పెరగడం వల్ల ఎక్కడికి వెళ్ళినా కొద్దిగా సమర్థవంతంగా మీ ప్రయత్నాలు నెరవేరడం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రయత్నంలో మీకు అటు అధికారులు కానీ ఫ్రెండ్స్ కానీ సహకరించి మీ అభివృద్ధికి చాలా వరకు తోడ్పడుతూ ఉంటారు. ఇది విద్యార్థులకి నిరుద్యోగులకి చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఎవరైతే ఏదైనా ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా ఒక పదవిలో కానీ ఒక నామినేటెడ్ పోస్ట్లో కానీ ప్రయత్నం చేస్తున్నారో వారికి అటువంటి పదవి ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. అంటే కొంతమంది ఉద్యోగ ప్రయత్నాలు అవి చేయకుండా మీకు వారసత్వంగా వస్తున్నటువంటి మీ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యాపారంలో ప్రవేశించాలన్నా కూడా ఈ వారంలో అటువంటి నిర్ణయం తీసుకొని మీరు కొత్తగా మీ కుటుంబ వృత్తినో వ్యాపారాన్నో కంటిన్యూ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా కొంత పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ ఈ సమయంలో చేయవలసి ఉంటుంది. కొన్ని మంచి కార్యక్రమాలకి, అంటే విద్యార్థులైతే వాళ్ళ చదువు కొరకు, పెద్దవారైతే వాళ్ళ యొక్క పిల్లల యొక్క పెళ్ళిళ్ళు వగైరా చేయడానికి, కొంతమంది ఏదైనా ఒక పుణ్య కార్యక్రమాలకో ఒక దేవాలయానికో ఈ 10 మందికి ఏదైనా అన్న సంతర్పణ అటువంటివి చేయడానికో ఎక్కువగా మంచి కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు. మీకు చేతనైనటువంటి సహాయం మంచి కార్యక్రమాలకి చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే కుటుంబ సంబంధించిన విషయాల్లో కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలతో కొన్ని అనుకోని విభేదాలు వచ్చే అవకాశం ఉంది. మీరు ఎంత సర్ది చెప్పినప్పుడు కూడా వారు మీ మాట వినకుండా మీరు చెప్పినట్టు, అంటే వాళ్ళు చెప్పినట్టే మీరు వినాలనే పట్టుదల ఎక్కువగా ఉంటుంది. మొత్తం మీద ఏదైనా కుటుంబంలో కుటుంబ సభ్యుల మధ్య ముఖ్యంగా స్త్రీలతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో వారి యొక్క డిమాండ్స్ ఏవైనా ఉంటాయో అవి ఈ సమయంలో మీరు కంపల్సరీగా తీర్చవలసి ఉంటుంది. బట్ ఏదైనా ఈ వారంలో మీ మీద ఒక అపవాదు, ఒక అపనింద లాంటిది రావడం జరుగుతూ ఉంటుంది. దాన్ని సున్నితంగా పరిష్కరించుకోవడం మంచిది. ఏదేమైనప్పటికీ కూడా కొన్ని ఉద్యోగపరమైనటువంటి వృత్తిపరమైనటువంటి మార్పులు ఈ సమయంలో మీకు రావడం జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక ప్రోగ్రెస్ మాత్రం ఈ వారంలో మీకు కంపల్సరీగా వచ్చే అవకాశం ఉంటుంది. మనకి ఈ గ్రహాలు ఇచ్చే ఫలితాలు అనుకూలంగా మార్చాలి అనుకున్నప్పుడు ప్రతి గ్రహానికి కూడా ఒక దైవం అధిదేవతగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల మనం ఆ గ్రహాలు ఇచ్చే సమస్యల నుంచి బయటపడాలంటే ఆ గ్రహానికి సంబంధించినటువంటి అధిదేవతని పూజ చేసుకోవడం వల్ల కానీ, స్తోత్రం చేయడం వల్ల కానీ, దానాల వల్ల కానీ మన సమస్యని మనం పరిష్కరించుకోవచ్చు. ముఖ్యంగా ఏ గ్రహం మనకి శుభ ఫలితాలు ఇవ్వాలన్నా కూడా సూర్య భగవానుడి యొక్క
అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. అందుకనే ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల, సూర్య భగవానుడికి ఇష్టమైనటువంటి గోధుమలు గోవుకి పెట్టడం వల్ల సూర్య భగవానుడు అనుగ్రహం రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే చంద్రగ్రహం అనుగ్రహం కావాలంటే తల్లిగారి యొక్క దీవెనలు తీసుకోవలసి ఉంటుంది. ఏదైనా ఒక ఆలయంలో శుభ్రమైనటువంటి బియ్యాన్ని ఆ గుడిలో డొనేట్ చేయడం వల్ల, అంటే 1 కేజీ 2 కేజీలు కాకుండా సుమారు ఒక 20 కేజీలు ఎవరికన్నా ఇవ్వడం వల్ల చంద్రగ్రహం అనుగ్రహం కలుగుతుంది. చంద్రుడు అధిదేవత అయినటువంటి పార్వతీ అమ్మవారిని ఆరాధించడం వల్ల, గౌరీదేవిని పూజించుకోవడం వల్ల చంద్రగ్రహ అనుగ్రహంతో తొందరగా వివాహం జరిగే అవకాశం ఉంటుంది. ఇక కుజగ్రహ అనుగ్రహం కావాలంటే సుబ్రహ్మణ్య స్వామిని పూజించవలసి ఉంటుంది, కందులు దానం చేయవలసి ఉంటుంది. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని పూజించి ఆరాధించడం వల్ల వివాహంలో ఉన్నటువంటి సమస్యలు, ఆర్థికపరమైన సమస్యలు తొలగే అవకాశం ఉంటుంది. ఇక విద్యా సంబంధించిన విషయాల్లో, వ్యాపార సంబంధించిన విషయాల్లో బుధగ్రహ అనుగ్రహం కోసం విష్ణుమూర్తిని పూజించవలసి ఉంటుంది. విష్ణు సహస్రనామ పారాయణ వల్ల, విఘ్నేశ్వరుని గరికతో అర్చన చేయడం వల్ల కంప్లీట్గా బుధగ్రహ అనుగ్రహంతో విద్యార్థులు ఉన్నత స్థాయి ర్యాంకు సాధించవచ్చు. ఇక గురువు యొక్క అనుగ్రహం, అటు సంతానం కావాలన్నా ధనం కావాలన్నా గురుగ్రహ అనుగ్రహం కోసం దక్షిణామూర్తి అంటే శివుని యొక్క ఆరాధన చేయడం, శివుడికి ఆవు పాలతో అభిషేకం చేయించడం వల్ల కంప్లీట్గా మీకు గురుగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. ఇక శుక్రగ్రహ అనుగ్రహం కావాలంటే లక్ష్మీ అమ్మవారిని పూజించడం, కనకదార స్తోత్రాన్ని పారాయణ చేయడం, భార్యని తగు విధంగా గౌరవిస్తూ ఆవిడికి గౌరవప్రదంగా చూసుకోవడం వల్ల, అలాగే మీ యొక్క ఆడపడుచులు కానీ తల్లిగా అంటే ముఖ్యంగా స్త్రీలను గౌరవించడం వల్ల శుక్రగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. శుక్రగ్రహం అనుగ్రహం ఉంటేనే జాతకుడి జీవితంలో సుఖ సంతోషాలు పొందగలరు. కామన్గా శుక్రవారం రోజు అమ్మవారిని ఆరాధించడం వల్ల శుక్రగ్రహ అనుగ్రహం లభిస్తుంది. ఇక శని భగవానుడి అనుగ్రహం కోసం శివుణ్ణి కంప్లీట్గా పూజ చేయవలసి ఉంది. నిడారంభరంగా చాలా సింపుల్ లైఫ్ జీవిస్తూ క్రమశిక్షణతో ఉంటూ ప్రతిరోజు శివారాధన వల్ల శనిగ్రహ అనుగ్రహంతో సాక్షాత్తు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు కూడా అయ్యే అవకాశం ఉంది. ఇక రాహుగ్రహ అనుగ్రహం కావాలంటే వ్యసనానికి దూరంగా ఉండవలసి ఉంటుంది. అమ్మవారిని, కనకదుర్గ అమ్మవారిని ఆరాధించడం వల్ల రాహుగ్రహ శాంతి కలుగుతుంది. ఇక కేతుగ్రహ అనుగ్రహం కోసం విఘ్నేశ్వరుడు పూజా విధానం ద్వారా చాలా ధార్మికమైనటువంటి ఆధ్యాత్మిక జీవితం గడపడం వల్ల కేతుగ్రహ అనుగ్రహం లభిస్తుంది. ఏదైనా గ్రహాలని సింపుల్గా మనకు మనమే నమ్మకంతో పూజించుకోవడం వల్ల జాతకంలో ఉన్నటువంటి దోషాలు తొలగి జాతకుడికి సర్వసౌఖ్యాలు కలిగే అవకాశం ఉంది. స్వస్తి.